డబ్బు కంటే ఎక్కువ, ఇంటి కంటే ఎక్కువ, చదువు కంటే ఎక్కువ, ఉద్యోగం కంటే ఎక్కువ ఏంటి తెలుసా? నీ ప్రాణం. ఒకడు సర్వలోకమును సంపాదించి కొని తన ప్రాణం పోగొట్టుకున్నట్టు వానికేమి ప్రయోజనం? కొంత సర్వలోకాన్ని అంటే చూడు, సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అంటే, సర్వలోకం కన్నా ఒక్కని ప్రాణం ఎక్కువ, గుర్తుపెట్టుకో. అంటే యేసుప్రభువు వారు ఒక్కళ్ళ పాపులే, ఎవరు జనం భూమి మీద లేకపోతే ఒక్కళ్ళ కోసం కూడా ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. చూసావా? అంత సంపాదించుకునే యేసుప్రభు హృదయంలో లేకపోయే చనిపోయి నరకం పోయే ఏంటి ఉపయోగం? నీ హృదయం ఇచ్చి చూడు ఎంత మేలు పొందుతుందో, హృదయం ఎంత ఆనందంగా ఉంటుందో. మొట్టమొదట రక్షించబడతావు. అదే ఆయన చేసే మేలు. లేట్ చేయమాకిక. మొట్టమొదట దేవునికి హృదయం ఇవ్వటం వలన లుది ఏం పొందుకుంది? ఏ మేలు పొందుకుంది? రక్షణ. తన హృదయానికి శుద్ధి కలగటం వలన ఆత్మకు